వై సిబిఎన్‌కి ఇది లాస్ట్ ఎలక్షన్ ప్లీజ్ క్లారిఫై అని లక్ష్మీనారాయణ గారు అంటున్నారు. నాకు కూడాను ఈ ఎన్నికలు ఆహ్, చంద్రబాబు నాయుడుకి చిట్ట చివరి యాక్టివ్ ఎలక్షన్స్ అని నా అభిప్రాయం. ఆ తరువాత ఆయన ఉన్నా కూడాను ఇప్పుడు శిబు సోరెన్ రాజకీయాల్లో ఉన్నారు. 80 సంవత్సరాల వయస్సు. వెళ్ళలేరు, ప్రచారం చేయలేరు. కానీ పార్టీని సంభాళించగలరు. కరుణానిధి 90 ఏళ్ళు వచ్చినప్పుడు కూడాను పార్టీ అధ్యక్షుడుగానే ఉన్నారు. ప్రచారం చేయకపోయినా, మాట్లాడకపోయినా కూడా ఆయన పార్టీని పట్టి ఉంచగలిగారు. చంద్రబాబు నాయుడు కూడా ఆ రకంగా పార్టీని కలిపి ఉంచగలిగే మేధాశక్తి కలిగిన నాయకుడు. అందులో సందేహం లేదు. అయితే అధికారంలోకి రాగలిగేటటువంటి అవకాశం ఉన్న చివరి ఎలక్షన్స్ ఇవి. ఈ ఎన్నికల తరువాత ఆయన పార్టీకి గైడ్ అండ్ ఫిలాసఫర్ రోల్‌లోకి రాగలుగుతారు తప్ప, యాక్టివిస్ట్ లీడర్ రోల్‌లో ఉండేటటువంటి అవకాశం లేదు. దురదృష్టవశాత్తు టీడీపీకి ఆ తరహా రెండవ స్థాయి నాయకత్వం రాలేదు. టీడీపీలో అతిపెద్ద దురదృష్టం ఏంటంటే 83లో పార్టీ ప్రారంభమైనప్పుడు ఉన్నటువంటి నాయకులు చాలామంది జ్యోతుల ఫ్యామిలీ కావచ్చును, వరుపుల ఫ్యామిలీ కావచ్చును, యనమల ఫ్యామిలీ కావచ్చును, ఈ పయ్యావుల కుటుంబం కావచ్చును. వీళ్ళు ధూళిపాల నరేంద్ర ఇటువంటి వాళ్ళందరూ కూడా దే హావ్ బీన్ ట్రావెలింగ్ ఫ్రమ్ 1980s. వాళ్ళందరూ కూడాను దే ఆర్ ఏజింగ్. సెకండ్ జనరేషన్‌ని బిల్డ్ చేసేటటువంటి ఏర్పాటు పార్టీ చేయలేదు. రెండవది టీడీపీ యొక్క అతిపెద్ద దురదృష్టం ఏంటంటే, విపక్షంలో ఎలా ఉండాలో పార్టీకి తెలియదు. ప్రజా ఉద్యమాలు ఎలా నిర్మించాలి, ప్రజల దగ్గరికి వెళ్లి పని ఎలా చేయాలి, ఈ విషయంలో పార్టీకి అనుభవం లేని కారణంగా బీజేపీ టీడీపీ 89 నుంచి 94, 95 వరకు విపక్షంలో ఉంది. ఆ తర్వాత 2004 నుంచి 2014 వరకు విపక్షంలో ఉంది. ఇప్పుడు మళ్ళీ విపక్షంలో ఉంది. 3 సార్లు విపక్షంలో ఉన్నప్పటికీ కూడాను విపక్షంగా పార్టీ నిర్మాణం ఎలా చేపట్టాలన్న విషయంలో పార్టీకి అనుభవం తక్కువగా ఉంది. నాయకులకు అధికారం చెలాయించడమే తప్ప గ్రౌండ్ లెవెల్‌లో దిగి పోరాటం చేయటం అనేది లేదు. అందుకే మీరు గత 5 సంవత్సరాల్లో టీడీపీ చేసిన పోరాటాలు ఏమున్నాయి? ఏమీ లేవు. కాబట్టి ఇది పార్టీ యొక్క రెండవ వీక్‌నెస్. ఈ 2 వీక్‌నెస్‌లని అధిగమించినట్టయితే చంద్రబాబు నాయుడు గ్రౌండ్‌లోకి దిగకుండా కూడాను టీడీపీకి నాయకత్వం అందించగలిగేటటువంటి సామర్థ్యం ఉన్నటువంటి వ్యక్తి అన్‌డౌటెడ్‌లీ. సోనియా గాంధీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఏ పాత్రనైతే వహిస్తున్నారో ఆ పాత్ర వహించగలిగే పూర్తి శక్తి ఆయనకి ఉందని నా అభిప్రాయం.